సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ట్యాంక్ బండ్ సమీపంలో పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రవీంద్ర భారతిలో జరిగిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అభివర్ణించారో పాపన్న గౌడ్ నిరూపించారన్నారు. పాపన్న గౌడ్ కోటను గత ప్రభుత్వాలు మైనింగ్ లీజుకు ఇచ్చాయని విమర్శించారు. గతంలో కిలాస్పూర్ కోటకు కాల గర్భంలో కాలపాలని చూశారని అన్నారు. చరిత్ర స్ఫూర్తి కోటను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల కోటను మైనింగ్ లీజులకిచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది. ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన, ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు, ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి, ఆ కోటను సంరక్షించాలి, దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది. కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది, తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న, స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్లి హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు, వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. మహారాష్ట్రలో వరద నీటి ధాటికి జగిత్యాల జిల్లా వాసులు కొట్టుకుపోయారు. వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. టిఆర్ నగర్ కు చెందిన నలుగురి మహారాష్ట్రలోని ఓ పెళ్లికి వెళ్లారు. షేక్ ఆఫ్రిన్ అనే మహిళ తన భర్తకు ఫోన్ చేసి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నామని చెప్పింది. పిల్లల్ని మంచిగా చూసుకోవాలని రోధించిందంట. తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని స్థానికులు తెలిపారు. వీరంతా బోధన్కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో ఆఫ్రీనాతో పాటు హసీనా, సమీనా, సోహెబ్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో సోహెబ్ వరద నీటి ప్రవాహం నుండి ప్రాణాలతో బయటపడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు సమాచారం. బడి లేకుంటే నానమ్మ నానమ్మ నాకన్నా నేను అందుకే ఉంచుకున్నా బిడ్డ. బాబా దగ్గరికి వెళ్ళా, నా పెళ్ళికి వెళ్ళా.
ముగ్గురు ఆడోళ్ళు. మా అత్తమ్మ పేరు సమీనా. ఫోన్ చేసి ఇట్లా ఒక్కోళ్ళని వెళ్ళిళ్ళు, మిగిలిన వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళని కొట్టుకపోయిళ్ళు ఆ కార్లో అని చెప్పిండు ఆయన. 11 గంటలకు వెళ్ళిళ్ళు, 12:30కి ఇట్లా ఫోన్ వచ్చింది. మేము ఇట్లా తట్టుకున్నాము, ఇట్లా వరద కాలాల కార్లా కాళ్ళు మాట్లాడుకొని వస్తున్నాం మేము అక్కడ కంచి అని చెప్పిళ్ళు. ఫోన్లు కలుస్తాను లేవు, ఫోన్లు చెప్తే ఇలా ఎల్లుడు కష్టము, నేను ఇంటికి వచ్చి కూడా రాలేనకుంటా తట్టుకున్నా. ఇలా అత్తను రాను ఇంటికి కార్లోనే రాంగా పోంగా బస్సులో వెళ్ళి రాంగా కార్తో మాట్లాడుకొని వస్తున్నారు. కార్లో నైట్ అయిపోయిందని కారు మాట్లాడుకొని వస్తున్నారు. రాంగా పోంగా బస్సులోనే వెళ్ళాళ్ళు. గవర్నమెంట్ ప్రభుత్వం దయచేసి వెతికి మా అత్తమ్మకు మాకు పంపించేయండి. దయచేసి మా అత్తమ్మ ఎక్కడ లెంకండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు మాకు. దయచేసి ఎక్కడ ఉన్నా మీరు వెతికి రండి, వెతికి తీసుకురండి. ఏదో పని మీద మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. మహారాష్ట్రలో ఆ వర్షాల ప్రభావం ఎక్కువ ఉండి వాళ్ళు ఇల్లంగా బస్సుకి వెళ్ళి రాంగ కార్ల తొందర అనే వరకు అది కట్ట దిగిపోయి డ్యామ్దో మరి కాలువదో కట్ట దిగిపోయి వాళ్ళు డ్యామ్ అక్కడ కార్లకి వెళ్ళి బయటికి వెళ్ళి కార్లకి వెళ్ళి కొట్టుకోవడం జరిగింది. కారు పడి దానిలోకి వెళ్ళి బయటకు వెళ్ళిర్రు. బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా మేము వరదలో చిక్కుకున్నాం, మాకు ప్రాణహాని ఉంది, మేము వస్తామో రామో అని చెప్పిర్రు. దానిలోకి వెళ్ళి 3 మహిళలు గల్లంతయ్యారు. వాళ్ళ విషయం ఇంకా మాకు మొత్తం తెలియలేదు. ఒక బాబు మాత్రం బతికి అక్కడ ఉన్నాడు, ఆయనే బయట ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ క్షేమంగా రావాలని ఫస్ట్ దేవుని కోరుకుంటున్నాం. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం మరియు అందరూ ఇక్కడ పెద్దమనుషులు కానీ అందరూ కానీ సహకరించి ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నా కొంచెం లెంకి వీళ్ళ దగ్గరికి పంపించాలని మేము కోరుకుంటున్నాము. మన రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం 2 గవర్నమెంట్ కలుసుకొని కొంచెం వీటికి పంపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని, వాళ్ళు కూడా క్షేమంగా రావాలని భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. ఈ పిల్లలు బడి లేకుంటే నానమ్మ నాకన్నా అయ్యేది. నేను అందుకే ఉంచుకున్నా బిడ్డ. కాదు ఎందుకు బాబా దగ్గరికి వెళ్ళా, నా పెళ్ళికి వెళ్ళా.